గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నా పేరు సంధ్య. హైదరాబాద్ లోని ఓ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. రాయలసీమలో మళ్లీ పాత కక్షలు భగ్గుమన్నాయి. అనంతపురంలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. ఇలాంటి టాప్ 9 రీజనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాలానగర్ ఐడీఏ పారిశ్రామిక వాడలో రియాక్టర్ పేలింది. దీంతో 2 కార్మికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలోని మొదటి అంతస్తు గోడలు కూలిపోయాయి. గ్యాస్ లీకేజ్. అనంతపురం జిల్లా దొమ్మతి గ్రామంలో భారీ ప్రమాదం తప్పింది. వంట గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పరుగులు తీశారు. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణహాని జరగలేదు. రాయలసీమలో పాత కక్షలు భగ్గుమన్నాయి. మద్యం మత్తులో ఉన్న 2 యువకుల మధ్య మాటామాట పెరిగి ఘర్షణ చెలరేగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన యువకులు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో అనంతపురం జిల్లా పుట్టపర్తిలో 2 గాయపడ్డారు. కొడుకే యముడయ్యాడు. తాగిన మైకంలో కన్న తండ్రిని బండరాయితో మోదీ చంపేశాడు. ఈ సంఘటన జగిత్యాల పట్టణంలో కలకలం రేపింది. కట్టుకున్న భర్త కళ్ల ముందే కానరాని లోకాలకు వెళ్లడంతో భార్య బోరును విలపించింది. రోడ్డు పక్కన పనిచేస్తున్న కూలీలపై కారు దూసుకు వెళ్లింది. దీంతో ఒకరు స్పాట్లోనే మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాదకరమైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. గంజాయి స్మగ్లర్లకు చెక్ పెట్టారు గుంటూరు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీసులు. లారీలో మొక్కజొన్న రవాణా పేరుతో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. లక్షల రూపాయల విలువ చేసే గంజాయి బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగొల్లో అటవీ ప్రాంతంలో కాలిపోయిన మృతదేహం కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. డెడ్ బాడీని టైర్లు వేసి తగలబెట్టారని సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు 1,00,000కు దగ్గరయ్యాయి. ప్రస్తుతం 96,298 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,627 కేసులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో జలపాతాలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. అవుకు వద్ద గల సైరా జలపాతం టూరిస్టులను ఆకట్టుకుంటుంటే కోన జలపాతం కట్టిపడేస్తోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు జనం తరలివస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కుట్రను భద్రతా దళాలు ఛేదించాయి. బీహార్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జార్ఖండ్ కొత్త కోవిడ్ ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బీహార్ రాజధాని పాట్నాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంగానది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. గంగానదిలో మునిగి 2 ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. పార్లమెంటు స్ట్రీట్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారం రోజుల నుంచి ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదుల భారీ కుట్రను ఛేదించారు పోలీసులు. షోపియాన్లో ప్రత్యేక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న తీవ్రవాదుల క్యాంపును చెల్లాచెదురు చేశారు. రహస్యంగా అందిన సమాచారం మేరకు స్థానిక దాచో జైన్ పోరా పోలీసులు, ఆర్మీ, సిఆర్పీఎఫ్ ఫోర్స్ సహకారంతో టెర్రర్ క్యాంప్పై దాడి చేశారు పోలీసులు. ప్రత్యేక గుర్తింపు దేశంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ వ్యవస్థను ఆధునీకరించామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. 7 ఏళ్ల వ్యవధిలో సాధించని ఘనత ఈ 6 ఏళ్లలో సాధించామన్నారు. జూలై 31న అసెంబ్లీని సమావేశపరచాలని కోరారు. కరోనా సంక్షోభంపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. గవర్నర్కు పంపిన లేఖలో బలపరీక్ష ప్రస్తావన ఎక్కడా లేదు. మరోవైపు రాజస్థాన్ పరిణామాలపై దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ధర్నాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్.
జార్ఖండ్లో కరోనా రోగులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నామన్నారు సీఎం హేమంత్ సోరెన్. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆసుపత్రులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఇతర అవసరాలకు నిర్మించిన భవనాన్ని కోవిడ్ రోగులకు కేటాయించారు. ఢిల్లీలో ఓ నిత్య పెళ్లి కొడుకు కటకటాల పాలయ్యాడు. వేర్వేరు పేర్లతో మహిళల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న చావ్లాను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. ఓ బాధిత మహిళ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు చావ్లా గతంలో కూడా ముగ్గురిని మోసం చేసినట్టు తేలింది. కంటైన్మెంట్ జోన్ల తొలగింపు, అలాగే కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్న అమితాబ్ బచ్చన్ ఇల్లును కంటైన్మెంట్ జోన్ నుంచి తొలగించారు. బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇంటికి కట్టిన కంటైన్మెంట్ పోస్టర్ను తీసేశారు. అమితాబ్ ఫ్యామిలీలో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత జల్సాగా పిలిచి అమితాబ్ ఇంటిని రెడ్ జోన్ లో చేర్చారు. త్వరలో రాబోతున్న రాఖీపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ కొత్తగా తయారు చేస్తున్న రాఖీలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వైరస్ పై ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా గుజరాత్ అహ్మదాబాద్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాను హరికేన్ హన్నా వణికిస్తోంది. నార్వేలో అధిక ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. చైనాలో ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇలాంటి టాప్ 9 వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కరోనా వైరస్ ఉధృతితో ఇబ్బందులు పడుతున్న అమెరికాను హరికేన్ హన్నా వణికిస్తోంది. రెండోసారి తీరం దాటిన ఈ తుఫాన్ టెక్సాస్ తీర ప్రాంతంలో పెనుగాలులకు కారణమైంది. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ తుఫాను ప్రభావంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. తమ దేశంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని చెబుతున్న ఉత్తర కొరియాలో తొలి కోవిడ్ అనుమానాస్పద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దక్షిణ కొరియా సరిహద్దు నగరం కైసోంగ్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించారు. కైసోంగ్ నగరంలో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడని సెంట్రల్ న్యూస్ తెలిపింది. డ్రాగన్ పై ఆగ్రహం, దక్షిణ చైనా సముద్రం తమదేనన్న చైనా వాదనపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మండిపడ్డారు. ఆ సముద్రం చైనా జల సామ్రాజ్యం కాదని తేల్చి చెప్పారు. ప్రపంచ దేశాలు చైనాను ఇలాగే వదిలేస్తే కమ్యూనిస్టు పార్టీ ఇతర ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంటుందని హెచ్చరించారు. మానవ సంబంధాలను చిన్నాభిన్నం చేసే ఉగ్రవాదంలో పాకిస్తాన్ కీలక పాత్రాన్ని ఉద్ఘాటించింది ఐక్యరాజ్య సమితి. ముష్కర మూకల నాయకత్వ స్థానాల్లో ఎక్కువగా పాక్ వాసులే ఉన్నట్టు పేర్కొంది. అల్ ఖైదా, ఖొరాసన్, పాక్ తాలిబాన్, ఇస్లామిక్ స్టేట్ అగ్రనేతల్లో ఎక్కువ భాగం దయాది పౌరులే ఉన్నారని స్పష్టం చేసింది ఐక్యరాజ్య సమితి. నార్వేలో అధిక ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలతో నార్వే వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా 70.2 ఫారెన్హీట్స్ ఉష్ణోగ్రత నమోదైంది. వేడుగాలుల తీవ్రతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సనారో కోలుకుంటున్నారు. జూలై 7న కరోనా బారిన పడ్డ బోల్సనారోకు తాజాగా నెగిటివ్ వచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలను చక్కబెడుతున్నారు. చైనాలో ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తగ్గినట్టే తగ్గిన కరోనా మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో తాజాగా మరో 46 మందికి కరోనా సోకింది. జిన్జియాంగ్, లియానింగ్ ప్రావిన్స్ వంటి ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా ఆ దేశ ఆరోగ్య యంత్రాంగం అప్రమత్తమైంది. అమెరికాలో ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం ఎంతకు చల్లారడం లేదు. తాజాగా టెక్సాస్ పరిధిలోని ఆస్టిన్ ప్రాంతంలో జరిగిన నిరసనల్లో అపశృతి దొరికింది. పోలీసుల కాల్పుల్లో ఓ ఆందోళనకారుడు మృత్యువాత పడ్డాడు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తమ దేశంలో పాక్ మిలిటరీ ఆగడాలను అరికట్టాలంటూ ఆఫ్ఘనిస్తాన్ అమెరికాకు లేఖ రాసింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉద్రిక్తతలకు పాక్ మిలిటరీ ఫోర్సే కారణమని ఆ లేఖలో పేర్కొంది. ఆఫ్ఘన్ భూభాగంపై పాక్ మిలిటరీ ఆగడాలు శృతిమించుతున్నాయని, పాక్ బలగాల ఉపసంహరణ దిశగా చర్యలు తీసుకోవాలని అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్. అందరి దృష్టి అన్లాక్ 3.0 పైనే. ఇక ఢిల్లీని వర్షాలు భయపెడుతున్నాయి. ముంబైలో అదనపు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. జూలై 31తో అన్లాక్ 2.0 ముగియనుంది. ఇక అందరి దృష్టి అన్లాక్ 3.0 పైనే నిలిచింది. అన్లాక్ 3.0లో ప్రధాన నగరాల్లోని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లకు మినహాయింపు ఇస్తారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సంబంధిత కీలక మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ రూపొందించినట్టు సమాచారం. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రాజధాని వాసులు ఇక్కట్లు పడుతున్నారు. ప్రయాణికులు రోడ్డెక్కేందుకు జంకుతున్నారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఫిరోజ్ షా రోడ్డును వరద నీరు ముంచేసింది.
ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన నిదాన్ సింగ్ కు ఎట్టకేలకు విముక్తి లభించింది. నెల క్రితం కిడ్నాప్ కు గురైన నిదాన్ కు మోక్షం లభించింది. కిడ్నాపర్స్ రిలీజ్ చేయడంతో నిదాన్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో అడుగుపెట్టారు. నిదాన్ సింగ్ కు ఇక్కడి సిక్కులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. చెన్నై మూగబోయింది. నగరంలో పూర్తి స్థాయి లాక్డౌన్ విధించింది అధికార యంత్రాంగం. లాక్డౌన్ ప్రభావంతో రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. చెన్నై వీధులు కళతప్పాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో వీకెండ్లో చెన్నైలో లాక్డౌన్ విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఢిల్లీ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలుస్తోంది. నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా జాబ్ పోర్టల్ ప్రారంభించింది ప్రభుత్వం. కంపెనీలతో పాటు ఉద్యోగాల కోసం అన్వేషించే వారికి ఈ పోర్టల్ ఉపయోగపడనుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చామన్నారు ఢిల్లీ మినిస్టర్ గోపాల్ రాయ్. ముంబైలో రైల్వే సేవలకు తాత్కాలిక అంతరాయం కలిగింది. సాన్హర్స్ట్ రోడ్ స్టేషన్ సమీపంలోని సాహన్కాక్ బ్రిడ్జ్ పునరుద్ధరణ పనులు చేపట్టడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పనులతో ఛత్రపతి శివాజీ టెర్మినల్ చించ్ పోక్లీ 4 లేన్ మార్గంలో రైళ్ల రాకపోకలను నియంత్రించారు అధికారులు. ముంబైలో అదనపు అంబులెన్స్లు అందుబాటులోకి వచ్చాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కొత్తగా 25 అంబులెన్స్లను ప్రారంభించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కరోనా పేషెంట్ల కోసం వీలైనన్ని అంబులెన్స్లను సమకూర్చుతోంది. బెంగళూరులో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆగడాలు శృతిమించుతున్నాయి. కరోనా పేషెంట్స్ ను ఆసుపత్రుల్లో చేర్చుకునేందుకు ససేమిరే అంటున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు. కరోనా రోగులకు ట్రీట్మెంట్ చేసేందుకు నిరాకరిస్తున్నాయి. తాజాగా కరోనా సోకిన రోగిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ముందుగా డబ్బులు కడితేనే అడ్మిట్ చేసుకుంటామని మొండికేశారు సిబ్బంది. యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. కుమారస్వామి సర్కార్ కుప్పకూలిన తర్వాత నాటకీయ పరిణామాల మధ్య సీఎంగా బాధ్యతలు స్వీకరించిన యడ్యూరప్ప విజయవంతంగా పాలన కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్త పడడంతో పాటు రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు యడ్యూరప్ప. ఐసీఐసీఐ జూన్ త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు రాబట్టింది. బీపీసీఎల్ ప్రైవేటీకరణకు ముందే ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రజలపై భారం పడుతుందంటున్నారు ఆర్బీఐ సభ్యులు. ఇలాంటి టాప్ 9 బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రైవేట్ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు జూన్ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు చేసినప్పటికీ బ్యాంకు కన్సాలిడేటెడ్ లాభం 24% వృద్ధి చెంది 3,118 కోట్లకు చేరుకుంది. మారిటోరియం వినియోగించుకున్న రుణగ్రహీతల శాతం 30% నుంచి 17.5% తగ్గింది. యూకే ప్లాంట్లో 50% వాటాను బ్రిటన్ ప్రభుత్వానికి కేటాయించాలని టాటా స్టీల్ భావిస్తోంది. దీనికోసం 900 మిలియన్ పౌండ్లు అందించాలని కోరుతోంది. కంపెనీలో ఈక్విటీ వాటా తీసుకోవాల్సిందిగా టాటా స్టీల్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు ఎస్డి శిబులాల్ కుటుంబ సభ్యులు కంపెనీలో 85 లక్షల షేర్లను ఈ నెల 22-24 తేదీల మధ్య విక్రయించారు. వీటి విలువ 777 కోట్లు. దాతృత్వ కార్యక్రమాలు, పెట్టుబడుల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ఈ ఏడాది జనవరి మార్చి త్రైమాసికంలో 766 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం 292 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం 4% తగ్గి 1,992 కోట్లుగా నమోదైంది. రైతులకు బంగారం తాకట్టుపై ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును 7% తగ్గిస్తున్నట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. బంపర్ అగ్రి జ్యువెల్స్ స్కీమ్ పేరుతో ఈ బ్యాంక్ ఇప్పటికే రైతులకు స్వల్పకాలిక గోల్డ్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. ఇప్పటివరకు దీనిపై 7.5% వడ్డీ వసూలు చేస్తుండగా ఈ నెల 22 నుంచి 7% తగ్గించింది. ప్రభుత్వ రంగంలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రైవేటీకరించడానికి ముందే తన ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. బీపీవీఆర్ఎస్ 2020 పేరిట ఈ పథకం జూలై 23న ప్రారంభం కాగా ఆగస్టు 13వ తేదీన ముగుస్తుంది. 45 సంవత్సరాల వయసు పైబడిన వారెవరైనా వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రకటించింది. వచ్చే ఏడాది చివరిలో తొలి పబ్లిక్ ఆఫర్ ద్వారా నిధుల సమీకరణకు గ్రోఫర్స్ ప్రయత్నిస్తోంది. ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా నిత్యావసరాలు, కూరగాయలు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 2022లో ఐపీఓకు రావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే లాక్డౌన్ సమయంలో సిచ్యువేషన్ చూసి ముందుగానే రావాలని నిర్ణయించుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 74 లక్షలకు పైగా విక్రయించడం ద్వారా మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ ఆదిత్యపురి 842 కోట్ల 27 లక్షల రూపాయలు సమీకరించారని బ్యాంక్ ఎక్స్చేంజ్లకు సమాచారం ఇచ్చింది. ఈ నెల 21 నుంచి 23 మధ్య ఈ వాటా విక్రయం జరిగింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడం వల్ల భారం ప్రజలపై పడుతుందంటున్నారు ఆర్బీఐ బోర్డు సభ్యుడు సతీష్ మరాఠే.
దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం కూడా ఏమీ ఉండదని తెలిపారు. దీంతో ఈ ప్రతిపాదనను ఆయన వ్యతిరేకిస్తున్నారు. గో గ్రీన్ అంటున్నారు మెగా బ్రదర్స్ చిరు అండ్ పవన్. అటు నితిన్ పెళ్లికి అరుదైన కానుక దొరికింది. ఇక ఆహా ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన మూవీ రెడీ అవుతోంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ టాప్ 9 ఫిల్మ్ న్యూస్ లో చూద్దాం. భావితరాలకు మనం అందించే నిజమైన సంపద ఆకుపచ్చటి వాతావరణమే అన్నారు మెగాస్టార్ చిరంజీవి. మరిన్ని మొక్కలు నాటాలనే స్ఫూర్తిని కలిగిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు చెప్పారు పవన్ కళ్యాణ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆదివారం హైదరాబాద్ లో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ప్లాస్మా దానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు అక్కినేని నాగార్జున. ప్లాస్మా దాతలకు సైబరాబాద్ పోలీసులు అందిస్తున్న సౌకర్యాల గురించి అమల ట్వీట్ చేశారు. కోవిడ్ వారియర్లు ప్లాస్మా దానం చేయాలని, ఈ విషయాన్ని అందరూ స్ప్రెడ్ చేయాలని చెప్పారు హీరో నాగ చైతన్య. హీరో నితిన్ ఓ ఇంటివాడయ్యారు. చిరకాల స్నేహితురాలు శాలిని మెడలో 3 ముళ్లు వేశారు. ఏప్రిల్లో జరగాల్సిన నితిన్ పెళ్లి లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్ లో ఆత్మీయుల సమక్షంలో ఘనంగా జరిగింది నితిన్ శాలిని వివాహం. అమితాబ్ బచ్చన్ ఇల్లు ఇక కంటైన్మెంట్ జోన్ కాదని ప్రకటించింది ముంబై కార్పొరేషన్. అమితాబ్ బచ్చన్ గేటు ముందున్న బ్యానర్లను తొలగించారు మున్సిపల్ అధికారులు. అమితాబ్, అభిషేక్ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ 14 రోజులు అవుతుండటంతో ఈ నిర్ణయానికి వచ్చారు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం గురించి ముంబై పోలీసులు ఇంకా పలువురిని విచారిస్తూనే ఉన్నారు. తాజాగా మహేష్ భట్ ను, కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతాను విచారణకు పిలిచారు. ఇవాళ వీరు పోలీసుల ముందు హాజరయ్యే అవకాశం ఉంది.